అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరము ఏప్రిల్ మాసము 6వ తారీఖు ఆదివారం నాటి ధ్యానాంశము. మనోవాంఛ సిద్ధించినప్పుడు. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 12వ వచనమందు కోరిక సఫలము కాకుండుడి చేత హృదయము నొచ్చును, సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము. నీతిమంతుల కోరిక ఉత్తమమైనది అనియు నీతిమంతులు ఆశించున్నది వారికి దొరుకును అనియు బైబిల్ గ్రంథము దిట్టముగాను స్పష్టముగాను చెప్పుచున్నది. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 23 మరియు 10వ అధ్యాయము 24వ వచనం. మనము ఆశించున్నది పొందుకొనుటకు ఒకే ఒక్క నిబంధన, అదేమిటంటే మనము నీతిమంతులుగా ఉండవలను అంటే. ఎలాగున మనము నీతిమంతులు మగుట? ప్రభువును అంతరంగమునందు సొంత రక్షకుడిగా అంగీకరించిన వారు ఆయన యొక్క నామము చేతను దేవుని యొక్క ఆత్మ చేతను కడగబడుచున్నారు అనియు పరిశుద్ధపరచబడుచున్నారు అనియు నీతిమంతులుగా తీర్చబడుచున్నారు అనియు బైబిల్ గ్రంథము చెప్పుచున్నది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. అలాగున మనము నీతిమంతులుగా తీర్చబడి ఉన్నట్లయితే మన యొక్క వాంఛలు కూడాను నిశ్చయంగానే నీతిమంతుని యొక్క వాంఛలుగానే ఉండును, ప్రభువునకు ప్రీతికరమైన వాంఛలుగానే ఉండును. దేవుని యొక్క రాజ్యమును దాని యొక్క నీతిని వెతుకుచున్న వాంఛలుగానే ఉండును. మన యొక్క తలంపులు ఆలోచనలు వాంఛలు కూడాను ప్రభువునకు తగినదిగాను పరిశుద్ధమైనదిగాను ఉండును. ప్రస్తుత కాలపు మనుషుని యొక్క పరిస్థితి ఏమిటి? పాపపు సంతోషములను లోకం యొక్క సల్లాపములను వాంఛించుచున్నాడు. మనస్సును మాంసమును కోరుచున్న వాటినంతటిని చేయుచూనే వచ్చుచున్నాడు. అంత్యకాలమునందు మనుషులు స్వార్థప్రియులుగాను ధనాపేక్షకులుగాను సుఖానుభవము ఎక్కువగా ప్రేమించువారుగాను ఉందురు అని బైబిల్ గ్రంథము చెప్పుచున్నది. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 2 మరియు 4 వచనములు. ఆయనను ప్రభు యొక్క బిడ్డలు వాంఛియు ప్రీతికరమైనది ఈ భూ సంబంధమైనది కాదు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. అక్కడ పైనున్న వాటిని వెతుకుడి, భూ సంబంధమైన వాటి మీద కాదు కానీ పైనున్న వాటి మీదనే మనసును పెట్టుకునుడి. ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తు కూడా దేవుని యందు దాచపడి ఉన్నది. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1-3 వచనాలు. మరణించిన ఒకరికి ఇహలోకమునందు వాంఛయు పట్టును ఉండదు. అదే విధముగా మనము కూడాను పాపమునకు మరణించి నీతి నిమిత్తము జీవించుచున్నాము, నీతిమంతులమని పేరును పొందుకొని ఉన్నాము. క్రీస్తుతో పాటు సిలువ వేయబడి ఆయనతో మరణించి ఆయనతో పాటు సమాధి చేయబడి ఉన్నాము. ఇప్పుడైతే శరీరం నందు జీవించుచున్నది మనలను ప్రేమించి మన కొరకు తను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని గూర్చిన విశ్వాసము చేతనే జీవించుచున్నాము. కావున పైనున్న వాటిని వాంఛించదము గాక. ఒకవేళ గొప్ప ఔన్నత్యమైన వాటిని మీరు వాంఛించియు ఇంతవరకు మీకు దొరకక ఉండవచ్చును. అయితే ప్రభు సెలవిచ్చుచున్నాడు, కోరిక సఫలము కాకుండుడి చేత హృదయము నొచ్చును, సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము. సామెతల గ్రంథము 13వ అధ్యాయం 12వ వచనం. దేవుని బిడ్డలారా, మీరు దీర్ఘకాలముగా ఎదురు చూచుచున్నది ముగింపునకు వచ్చుచున్నది. మీరు వాంఛించినది ప్రభు నిశ్చయముగానే మీకు అనుగ్రహించును, అది జీవవృక్షముగా ఉండును. నేటి ధ్యానమునకి తన యందు భయభక్తులు గల వారి కోరికను ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. 145 కీర్తన 19వ వచనం. నేటి వేద పఠనము ఉదయము 1 సమూయేలు గ్రంథము 4, 5 మరియు 6 అధ్యాయములు. సాయంత్రం లూకా సువార్త 9వ అధ్యాయం 1 మొదలుకొని 17 వచనములు. ప్రభు మిమ్ములను ఈ పునరుద్ధానపు దినమునందు ధారాళముగా దీవించునుగాక. ఆమేన్. ఆమేన్.